హలో గుడ్ మార్నింగ్ బిఎస్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఈ మూడవ పానిపట్టు యుద్ధం అంటే ఏంటి, మూడవ పానిపట్టు యుద్ధం ఎవరెవరి మధ్యలో జరిగింది, మూడవ పానిపట్టు యుద్ధం జరగగల కారణాలు ఏంటి, మరి దాని యొక్క ఫలితాలు, ఈ దాని మీద మనం ఈరోజు టాపిక్గా తీసుకొని మనం తెలుసుకోవడం అన్నటువంటిది చేద్దాం. అయితే మూడవ పానిపట్టు యుద్ధం అన్నటువంటిది భారతదేశ చరిత్రలో ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంది అని చెప్పేసి చెప్పచ్చు. అయితే యుద్ధం వల్ల మహారాష్ట్ర సామ్రాజ్య మరి బాగుండనటువంటి అతను అస్తమించిన తర్వాత మరి మహారాష్ట్ర యొక్క ప్రాబల్యం మరి అడుగంటడంతో బ్రిటిష్ వారు ఏం చేశారంటే విజృంభించి తమ యొక్క ప్రాబల్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నాలు చేయడం అన్నటువంటి జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ యుద్ధ ఫలితంగా ఏంటంటే మరి హిందువులు మరి 6వ శతాబ్దం తర్వాత మరి మహమ్మదీయుల పాలన నుండి వాళ్ళు పొందినటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో వాళ్ళు కోల్పోవడం అన్నటువంటి జరిగింది. అయితే ఈ మహారాష్ట్ర సామ్రాజ్యం పతనం అన్నటువంటిది బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు దోహదమైంది అని చెప్పేసి చెప్పవచ్చు. మహారాష్ట్ర సామ్రాజ్య పతనం అనేది బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు దోహదమైంది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే మూడవ పానిపట్టు యుద్ధం అన్నటువంటిది మరి జరగడానికి గల కారణాలు ఏంటి. ఇక్కడ మనం చూసినట్లయితే మూడవ పానిపట్టు యుద్ధం అన్నటువంటిది హిందూ సామ్రాజ్యంని నెలకొల్పాలి అనేటువంటి మహారాష్ట్ర యొక్క ఆకాంక్ష, వారి యొక్క విజయం పరంపరలు ముస్లిం రాజ్యాల ఈర్ష్య ద్వేషాలకు కారణమయ్యింది అని చెప్పేసి చెప్పాలి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ముస్లిం ఆధిపత్యాన్ని నెలకొల్పడంలో మరి ఉత్తర భారతదేశంలోని ముస్లిం అధినేతలు అహ్మద్ షా అబ్దాలీ సాయంతో మహారాష్ట్ర అధికారంను ధ్వంసం చేసి తమ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించుకోవాలి అన్నటువంటి చివరి ప్రయత్నం మరి చేయడం అన్నటువంటిది సంకల్పించడం అన్నటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పవచ్చు. ఇక దీని తర్వాత మనం చూసినట్లయితే సార్వభౌమాధికారానికి మరి పోటీ ఎలా ఉండింది అన్నటువంటిది మనం చూడాలి. ఈ సార్వభౌమాధికారం అన్నటువంటిది మనం చూసినట్లయితే ఈ సార్వభౌమాధికారం అన్నటువంటిది ఈ మొఘల్ సామ్రాజ్య పతనావస్థ మరి స్థానంలో ఉండడం అనేది మరి భవిష్యత్తులో సార్వభౌమాధిపత్యం అన్నటువంటిది పొందటానికి మహారాష్ట్రలో మరి ముస్లింలు అన్నటువంటి వాళ్ళు పోటీ పడట, అంతేకాకుండా మరి ఇక్కడ చూసినట్లయితే రోహిల్లాల కోరిక అంటే ఇక్కడ మహారాష్ట్ర యొక్క మొఘలుల నిరంతర దాడులకు గురై అనేక బాధలు పడుతున్నటువంటి రోహిల్లాలు తమ ఆఫ్ఘన్ జాతీయుడైనటువంటి అహ్మద్ షా అబ్దాలీని భారతదేశంపై దండెత్తి వచ్చి అహ్మద్ షా భారతదేశం దండయాత్ర చేసి మరి తనను కాపాడవలసింది అని చెప్పేసి వాళ్ళు అభ్యర్థించడం చేశారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, మళ్ళీ చూడండి, మహారాష్ట్రలో మొఘలుల నిరంతర దాడులకు గురైనటువంటి ఈ రోహిల్లాలు అనేటువంటి వాళ్ళు తమ ఆఫ్ఘన్ జాతీయుడైనటువంటి అహ్మద్ షాను ఏం చేశారంటే భారతదేశం మీద దండయాత్ర చేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరారనమాట. ఆ విధంగా భారతదేశం మీద దండయాత్ర ఎందుకు చేయమన్నారు అంటే ఇక్కడ మరి మహారాష్ట్రలు మరి మొఘలులు అన్నటువంటి వాళ్ళు నిరంతరంగా దాడులకు గురి చేస్తూ బాధ పెడుతూ ఉన్నారనమాట రోహిల్లాలు. అందుకొరకు వాళ్ళ జాతీయుడైనటువంటి అఫ్ఘన్ అన్నటువంటి జాతీయుని అయినటువంటి అహ్మద్ షా అబ్దాల్ని ఏం చేశారంటే భారతదేశం దండయాత్ర చేసి మమ్మల్ని కాపాడు అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది, అభ్యర్థించడం చేశారు.
అయితే ఇక్కడ ఈ విషయంలో ముస్లిం సామ్రాజ్య పునరుద్ధరణ అనేటువంటిది ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. ఇక్కడ మహారాష్ట్ర సామ్రాజ్య విస్తరణ, అహ్మద్ షా సామ్రాజ్య సరిహద్దులను మరి టచ్ చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఇక్కడ వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల మహారాష్ట్రలో వ్యాప్తి అయినటువంటిది మరి వారి యొక్క భూభాగంలోకి విస్తరింప చేసుకొని అహ్మద్ షా మరి ఈ విషయాన్ని మరి ఊహించి వారి వ్యాప్తిని నిరోధించి భారతదేశంలో మరి ముస్లిం అధికారాన్ని తిరిగి నెలకొల్పాలి అనేటువంటి ఒక ఆశ, ఆకాంక్ష అన్నటువంటిది అతనికి ఉండిందన్నమాట. మరి ఇలాంటి తరుణంలో మరి మూడవ పానిపట్టు యుద్ధ పూర్వ పరిస్థితులు ఏంటి అన్నటువంటిది మనం చూసినట్లయితే, మరి తాను కోల్పోయినటువంటి పంజాబ్ను తిరిగి పొందుటకు భారతదేశంపై ఇస్లాం ఆధిపత్యాన్ని తిరిగి నెలకొల్పుటకై అహ్మద్ షా అబ్దాలీ ఏం చేశాడు? క్రీశకం 1758లో రోహిలాలతో మరి అయోధ్య నవాబుతో మంతనాలు జరిపి ఏం చేశాడంటే భారతదేశం పైన దండయాత్ర రావడం చేశాడు. ఆ విధంగా మొదట లాహోర్ను మరి అబ్దాలీ వశపరుచుకోవడం అన్నటువంటిది జరుగుతూ వచ్చింది. ఆ విధంగా లాహోర్ను అబ్దాలీ వశపరుచుకొని ముందుకు సాగుతూ వస్తున్నాడు. మరి ఆ తర్వాత మహారాష్ట్ర సేనలు అబ్దాలీ మరి ఈ విధమైనటువంటి దండయాత్రలతో మరి అతడు పురోగించమన్నటువంటిది చేస్తున్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి మహారాష్ట్ర సేనలు ఏం చేశారంటే దీన్ని ఎట్లాగైనా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. ఆ విధంగా సింధియా నాయకత్వంలోని మహారాష్ట్ర సేనల్ని మరి అబ్దాలీ బరారి ఘాట్ యుద్ధంలో ఓడించి సింధియాను చంపగా మహారాష్ట్ర సేనలు ఏమయ్యారంటే ఆ భయంతో వాళ్ళు చెల్లా చెదురు కావడం జరిగింది. మరి ఢిల్లీలో హోల్కార్ సేనలను అబ్దాలీ ఓడించి ఢిల్లీని ఆక్రమించుకోవడం కూడా చేశారు. మరి ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. మరి బాలాజీ పంపినటువంటి సదాశివరావు బాబే నాయకత్వంలో మహారాష్ట్ర సేనలటువంటివి పంజాబ్ను ముట్టడించి క్రీశకం 1760లో ఢిల్లీని ఆక్రమించి రెండవ షా ఆలంను మొఘల్ పాదుషాగా ప్రకటించి పానిపట్టు వైపు పురోగించమన్నది జరిగింది. మరి మహారాష్ట్ర అబ్దాలీ సేనలు పానిపట్టు వద్ద మరి ఢీకొనడం అనేటువంటిది చేశారు. అట్లాగా ఉభయ పక్షాలు మరి వారి మధ్యలో ఒక ఘోరమైన యుద్ధం అనేటువంటి జరిగింది. మహారాష్ట్రకు మరి సకాలంలో మరి ఆహార పదార్థాలు కానీ యుద్ధ సామాగ్రి కానీ అందకపోవడం వల్ల మహారాష్ట్రలో చాలా వరకు ఇబ్బందుల పాల్గొవడం అనేటువంటిది జరిగింది అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. మరి యుద్ధంలో మహారాష్ట్ర సేనాధిపతి అయినటువంటి సదాశివరావు తన యొక్క సాంప్రదాయ యుద్ధమైనటువంటి గిరిల్లా యుద్ధ విధానాన్ని అతడు విస్మరించాడు. మరి గిరిల్లా యుద్ధ విధానాన్ని పాటించమని మహారాష్ట్ర నాయకులు సదాశివరావును కోరినప్పుడు అతడు ఏం చేశాడంటే దాన్ని తిరస్కరించమన్నటువంటి చేశాడు. దాంతో ఈ కూటమి నాయకులు యుద్ధభూమి నుంచి అందరూ వెళ్ళిపోవడం చేశారు. అంటే గెరిల్లా యుద్ధం అన్నటువంటిది గెరిల్లా యుద్ధ విధానాన్ని అవలంబించాలి, ఆ విధంగా మరి యుద్ధం చేయాలి అని చెప్పేసి మహారాష్ట్ర నాయకులు మరి సదాశివరావును కోరినప్పుడు సేనాధిపతిని ఆయన దాన్ని రిజెక్ట్ చేయడం, దాంతో అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నువ్వు మా మాట చెప్తే వినడం లేదని చెప్పేసి ఆ యుద్ధ భూమి నుంచి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. కానీ మరి ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏంటంటే మరి మిగిలినటువంటి మహారాష్ట్రులు అత్యంత ధైర్య సాహసాలతో ఏం చేశారంటే మరి అబ్దాలీ సేనాలతో మరి యుద్ధం అన్నటువంటిది చేయడం జరిగింది. మరి ప్రారంభంలో చూసినట్లయితే మరి అబ్దుల్లా మహారాష్ట్ర చేతుల్లో ఓటమిని కొంత నష్టాన్ని కూడా వాళ్ళు పొందడం అనేది జరిగింది.
మరి క్రీస్తకం 1761 జనవరి 14వ తారీఖున ఈ ఉభయ పక్షాల వారికి మళ్ళీ యుద్ధం అన్నటువంటిది సంభవించడం అనేది జరిగింది. చివరికి ఏమైపోయిందంటే మరి మహారాష్ట్రులు మరి పరాజితులు కావడం అన్నటువంటి జరిగింది, ఓడిపోవడం అన్నటువంటి జరిగింది. అయితే ఇక్కడ మహాసేనాలైనటువంటి సదాశివరావు, విశ్వాసరావులు అన్నటువంటి వీళ్ళిద్దరు కూడా మరి ఈ యుద్ధంలో వాళ్ళు మరణించడం కూడా జరిగిపోయింది. అయితే ఈ యుద్ధంలో దాదాపు 75,000 మహారాష్ట్ర సైనికులు మరి వీరమరణం పొందడం అనేటువంటి జరిగింది. ఈ వార్త విన్నటువంటి పీష్వా బాలాజీ ఇంత ఘోరమైనటువంటి మరి మరణం అన్నటువంటిది, సైనిక మరణం అన్నటువంటిది జరిగింది అని చెప్పేసి తట్టుకోలేక మరి పీష్వా బాలాజీ గుండె పగిలి ఆయన కూడా మరి మరణించడం అనేటువంటిది జరిగింది. అయితే అసలు ఈ మూడవ పానిపట్టు యుద్ధానికి మరి కారణాలు, మరి ఎలాంటి ఫలితాలు అనేటువంటివి మరి జరిగాయి. ఇంతకుముందు మనం మూడవ పానిపట్టు యుద్ధానికి మరి కారణాలు ఏంటో మనం తెలుసుకుంటూ రావడం చేశాం. అయితే ఇక్కడ మూడవ పానిపట్టు యుద్ధం అనేది జరిగింది కదా, మరి ఈ మూడవ పానిపట్టు యుద్ధం యొక్క రిజల్ట్ ఏంటి, ఫలితాలు ఏంటి అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఒక జాతీయ నష్టం అన్నటువంటి జరిగింది. ఎలా అంటే ఇది మహారాష్ట్ర జాతీయులకు తీరనటువంటి నష్టం. అయితే తన కుటుంబీకుడు మరణించి దుఃఖించని గృహమంటూ మహారాష్ట్రలో లేరు అని చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్క ఇంటిలో మహారాష్ట్రలో మరి ఎవరో ఒకరు, మరి ఒక కుటుంబంలో ఒకరు చనిపోయారనమాట. ప్రతి ఇంటిలో ఒకరు ఏడుస్తూ ఉన్నారు. అంటే అంత ఘోరమైనటువంటి మరి నష్టం అన్నటువంటిది, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్నట్టు జరుగుతూ వచ్చింది. మరి ఇక్కడ పరువు నష్టం కూడా జరిగింది అని చెప్పాలి. భారతదేశ విజేతలుగా కీర్తి గడించినటువంటి మహారాష్ట్ర యొక్క పరువు అన్నటువంటిది ఈ యుద్ధంతో మరి నష్టమైంది, పరువు అన్నటువంటిది పోయింది అని చెప్పాలి. అయితే దేశంలో ఎదురు లేనటువంటి వారి ఆధిపత్యం అన్నటువంటిది దెబ్బతింది. అంటే ఎవరు కూడా మహారాష్ట్రలో ఓడించలేనటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితి ఇప్పుడు దెబ్బతింది, ఓడిపోయి. మరి అనేక ప్రాంతాల్లో వారి యొక్క అధికారం అన్నటువంటిది మరి లేకుండా పోయింది. మరి మాల్వాలు అన్నటువంటి వీళ్ళు రాజస్థాన్ మాల్వాలు తిరుగుబాటు అన్నటువంటిది చేశారు. తర్వాత నిజాం, హైదరీలీలు వారి యొక్క ఆధిపత్యాన్ని తిరస్కరించడం అనేటువంటిది చేశారు. అంటే ఈ విధంగా మరి వారి యొక్క అధికారాన్ని తిరస్కరించబడడం, పరువు పోవడం, మరి మాల్వాలు తిరగబడడం, ఇదంతా కూడా చూస్తుంటే ఏంటంటే మరి మహారాష్ట్ర యొక్క పరువు అన్నటువంటిది ఈ యుద్ధంతో కోల్పోయింది. అదేవిధంగా ప్రాణ నష్టం కూడా కోల్పోయింది, ఆస్తి నష్టం కూడా కోల్పోయింది అని చెప్పాలి. ఇక తర్వాత పీష్వా మరణం అన్నటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ యువకుడైనటువంటి పీష్వా యుద్ధ పరాజయాన్ని, ఈ వార్తను విన్నటువంటి అతను తన యొక్క మరి హృదయం తట్టుకోలేక ఆ గుండె బద్దలై హఠాత్తుగా మరణించమని చేశారు. అతని కాలంలో లభించినటువంటి విజయాలు మరి ఎంతగానో పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. మరి ఇప్పుడు అది పేరు ప్రఖ్యాతులు పోయాయి, మరి ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. మరి ఎవరు కూడా వారి యొక్క అధికారాన్ని మరి వాళ్ళు గౌరవించడం లేదు, అధికారాన్ని తిరస్కరించడం, ఇలాంటివన్నీ కూడా మరి చాలా వరకు మరి ఇలాంటి పరిణామాలు ఈ యుద్ధ ఫలితంగా జరిగాయి అని చెప్పేసి చెప్పొచ్చు. తర్వాత మరి మనం చూసినట్లయితే నాయకుల యొక్క మరణం ఏంటి అంటే పీష్వా బంధువు మరి సదాశివరావు కుమారుడు విశ్వాసరావులు మరి వాళ్ళు యుద్ధరంగంలో మరి ప్రాణాలు కోల్పోవడం, వాళ్ళేగాక ఎంతోమంది సేనాలు కూడా మరి
మరి పాలకులు కూడా మరి చాలామంది సేనలు, పాలకులు ఇలాంటి వాళ్ళందరూ కూడా మరణించడం, రఘునాథరావు భోంస్లే వంటి దేశద్రోహులకు తల ఎత్తుకోవడానికి ఇది ఒక అవకాశం దొరికింది అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ హిందూ సామ్రాజ్య ఆశయ వైఫల్యం అనేది కూడా జరిగింది అని చెప్పాలి. అంటే శివాజీ చే స్థాపించబడినటువంటి హిందువుల యొక్క స్వరాజ్యం ఏదైతే ఉందో అది విస్తరించిన హిందూ పాదుషాహి అనేటటువంటి దేశవ్యాప్త సామ్రాజ్య స్థాపన ఆశయం ఏదైతే ఉందో అది నష్టపడింది అని చెప్పి చెప్పవచ్చు. మనం చూసినట్లయితే మరి మొఘల్ కుటుంబ పతనం అన్నటువంటిది మనం ఇక్కడ చూడాలి. మొఘల్ రాజవంశం మరి గౌరవ ప్రతిష్టలు అడిగంటాయి. అంతేకాకుండా మొఘల్ పాదుషా కొంతకాలం మరి మహారాష్ట్ర రక్షణలో మరి కొంతకాలం బ్రిటిష్ వారి యొక్క ఆశ్రయంలో మరి కాందీశీకుడుగా బ్రతకవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మొఘల్ వారు కూడా మరి బ్రతకలేని పరిస్థితి, గౌరవించబడినటువంటి పరిస్థితులు నెలకొనడం, వాళ్ళు ఎక్కడ కనిపిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నటువంటి ప్రాణభయం ఉన్నటువంటిది ఉండడం. ఆ విధంగా ఈ మొఘల్ రాజవంశం వాళ్ళు మరి గౌరవ ప్రతిష్టలు అనేటువంటివి అడుగంటిపోయి మరి మొఘల్ పాదుషా కొంతకాలం మహారాష్ట్ర సంరక్షణలో ఉండడం చేశాడు, కొంతకాలం బ్రిటిష్ వారి యొక్క సంరక్షణలో ఉండడం చేశారు. ఇట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి అన్నమాట. మరి ఇక్కడ మనం చూసినట్లయితే బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం అన్నటువంటిది ఏ విధంగా ఉండింది అన్నటువంటిది మనం చూడాలి. అంటే మహారాష్ట్ర అధికారం సన్నగిల్లిన తర్వాత బ్రిటిష్ వారి యొక్క ప్రభావానికి బీజం వేస్తే ఆ బీజం చెట్టై వేళ్ళు పాకుపోయి సహాయం చేసింది అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, బ్రిటిష్ వారి యొక్క ప్రభావానికి ఇక్కడ యుద్ధం అనేటువంటిది ఒక బీజం లాంటిది. ఆ యుద్ధం వల్ల ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే మహారాష్ట్ర యొక్క అధికారం మరి తగ్గిపోయి బ్రిటిష్ వారి యొక్క అధికారం అనేటువంటిది మరి డెవలప్ అవుతూ వాళ్ళు పెద్ద చెట్టు లాగా మారిపోయారు. అంటే చిన్న బీజం పెద్ద చెట్టు లాగా మారిపోయింది అని చెప్పచ్చు. అంటే ఇక్కడ ఏంటి అర్థం, బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యం ఉన్నటువంటిది పెరిగింది ఇప్పుడు అని చెప్పాలి. ఇక తర్వాత అమ్మస్య మరి పలాయనం చిత్తగించడం అనేటువంటిది ఏ విధంగా జరిగింది అంటే పానిపట్టు యుద్ధంలో మరి విజేత హమ్మష మరొకసారి 1,500,000 సైన్యంతో మహారాష్ట్ర సైన్యం మరి ఢిల్లీని సమీపిస్తుందని చెప్పేసి విని ఇతడు భయపడిపోయాడు. అయితే పానిపట్టు యుద్ధాన్ని ఎంతో నష్టంతో కష్టం మీద మరి గెలవడం అనేటువంటి జరిగింది, కానీ బాగా అలసిపోయాడు. అతని యొక్క సేనలు మరో యుద్ధాన్ని చేయడానికి సిద్ధంగా లేవు. కానీ అతడు పీష్వాకు లేఖలో మరి తాను భారతదేశంలో ఉండబోనని, తిరిగి రానని, మళ్ళీ దేశంలో మహారాష్ట్ర తమ యొక్క ఆధిపత్యాన్ని నెలకొల్పుతారని చెప్పేసి రాయడం చేశాడు. భారతదేశం మీద వాయు దిశ నుండి చేసినటువంటి దండయాత్రలు హమ్మషా ఇక చరిత్రలో ఈ దిశ నుండి మరి యుద్ధం దండయాత్రలు అనేటువంటివి చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది అని చెప్పేసి చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే ఇక్కడ సిక్కుల యొక్క అభ్యుదయం ఏంటి అనేటువంటిది మనం చూసినట్లయితే మరి తిరోగమనం అనేటువంటిది చేసేటటువంటి హమ్మషాను సిక్కులు పలు చోట్ల వాళ్ళు ఎదుర్కోవడం చేశారు. ఆ తర్వాత పంజాబ్ను సిక్కులు ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత లాహోర్లో రంజిత్ సింగ్ మరి రాజ్యాన్ని నెలకొల్పడం అనేటువంటి జరిగింది. ఇక తర్వాత మనం చూసినట్లయితే మహారాష్ట్ర యొక్క పునర్విభజన అంటే ఈ మహారాష్ట్ర యొక్క విజృంభణ అనేటువంటి మళ్ళీ ఎట్లా జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేయాలి. ఇక్కడ మూడవ పానిపట్టు యుద్ధం అన్నటువంటిది మహారాష్ట్రలకు చావు దెబ్బ కాదు, వారి శక్తి సామర్థ్యాలు కుంటిపడ్డాయని చెప్పాలి. కానీ పూర్తిగా దెబ్బతినలేదు. అంటే మహారాష్ట్రలో పూర్తిగా దెబ్బతినలేదు, కాకుంటే కొంత వాళ్ళు బ్రేక్ అయ్యారు, లేకుంటే వాళ్ళు కొంత శక్తి సామర్థ్యాలు తగ్గాయి తప్ప
మళ్ళీ పుంజుకున్నారని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇక తర్వాత హమషా తిరోగమనం అనేటువంటిది హిందుస్థానంలో మహారాష్ట్ర సామ్రాజ్య పునర్స్థాపనకు ఇది అవకాశం ఇచ్చింది అని కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సిందంటే, మరి మహారాష్ట్రలో ఓటమికి కారణాలేంటి? మహారాష్ట్రలో ఎందుకు ఓడిపోయారు? ఓడిపోయిన కారణాలేంటి? అంటే మహారాష్ట్రలో ఐకమత్యం అనేటువంటిది మరి లేకపోవడం, ముందు చూపు లేకపోవడం ఒక కారణంగా అయితే, రెండో కారణం ఏంటంటే, బాలాజీ హిందూ తెగలలో సహకార సమైక్యతల నుండి శ్రద్ధ వహించలేదు అని చెప్పాలి. తర్వాత మూడో కారణం ఏంటంటే, మహారాష్ట్ర మరి నాయకులు స్వార్థ బుద్ధితో వ్యవహరించడం అనేటువంటిది కూడా ఒక కారణం చెప్పాలి. ఇక నాలుగో కారణంగా మనం చూసినట్లయితే బాలాజీ సామ్రాజ్యవాదం వల్ల రాజపుత్రుల్లోనూ మహారాష్ట్ర పట్ల దేశం మరి ప్రబలి ఉండింది. అందుకొరకు ఇది ఒక కారణంగా మనం చెప్పుకోవాలి. ఇక తర్వాత ఐదో కారణంగా మనం చూసినట్లయితే మహారాష్ట్రుల మరి దోపిడీ వలన పానిపట్టు వద్ద రాజపుత్రులు మరి సిక్కులు మహారాష్ట్రులకు సాయం చేయలేదు కాబట్టి. అంటే మహారాష్ట్రలో దోపిడీ వలన పానిపట్టు వద్ద రాజపుత్రులు మరి సిక్కులు మహారాష్ట్రలకు సాయం చేయకపోవడం వల్ల కూడా ఓడిపోవడానికి కారణమని చెప్పొచ్చు. మరి మహారాష్ట్రల విజృంభణలకు మరి కారణమైనటువంటి మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఇది ఇలాంటి మరి యుద్ధ వాతావరణానికి సంబంధించి మరి ఇలాంటి పరిణామాలన్నీ కూడా చోటు చేసుకోవడం, మరి మూడవ పానిపట్టు యుద్ధం అన్నటువంటిది ఎందుకు జరిగింది? ఎవరెవరి మధ్యలో జరిగింది? మరి ఆ తర్వాత మరి యుద్ధ ఫలితాలేంటి? కారణాలేంటి? ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు టాపిక్‌లో మనం తెలుసుకోవడం అన్నటువంటిది చేశాం. ఇక నెక్స్ట్ క్లాస్‌లో మరొక టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బై.